అందంగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు కదా, ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు అందంగా కనిపించారు? నాకు రీతు రీతు మంచిగా అనిపించింది, ఎందుకంటే బయట కూడా మంచి సెక్సీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బయట బాగానే ఉంటుంది, లోపల బాగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ డే కదా నడుస్తుంది కదా, ఇంకా చూద్దాం ముందు ముందుకి ఎలా అందాలు సొమ్ములు చూస్తాం ఏం సంగతి మరి అని చెప్పి. ఓ షూర్ బై, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు కాదు నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫేమ్ కోసం ట్రై చేస్తే ఆర్టిస్టులు ఉంటారు అన్నమాట. వాళ్ళ ఆర్టిస్టులు అయితే ఒకవేళ ఏమైతుందంటే మనకి వాళ్ళని చూసి డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ ఎవరైనా చూసి మనకి ఆపర్చునిటీ అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది నేను అనుకుంటాను. మరి ఆర్టిస్టులు అయితే కొత్తగా ట్రై చేద్దాం అనుకోవచ్చు. ప్రతిసారి ఒకటే అంటే బాగోదుగా, రెండు పెడితే బాగుంటుంది అని చెప్పి ట్రై చేసి ఉండొచ్చు, మరి చెప్పలేము మనం. అంతే. ఇప్పటి వరకు ప్రోమోలు కూడా వచ్చాయి కదా, ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నాకైతే ఎవ్రీథింగ్ అన్ని ఇమానుల్ గారే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా మొత్తం నాకెందుకు ఆయన ఇష్టం అంతే. మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ రీతుని వేరే విధంగా సపోర్ట్ చేస్తాను, ఇమానుల్ గారు అయితే ఇంకో విధంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అదే మాస్క్ మ్యాన్ కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు బయట. మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు, లేదంటే అయితే మాస్క్ మ్యాన్ మాస్క్ వేసి కొడతారు. ఎందుకంటే ఎవ్వరికి రాని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం దాన్ని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకోలేము అన్నమాట. దాన్ని తీసుకొని కొద్ది ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా కొనసాగాలి గేమ్ అనేది ఉండాలి. అది లేకుండా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం ఎగిరితే కాదనమాట. ఆ జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు గోల చేస్తే బయట పంపించేస్తారు అంతే. మొత్తం గడ్డం మెచ్చుకొని ఏదో ఉన్నాడు ఆయన, తెలంగాణ ఆయన కదా, ఆయన కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనోళ్ళే కాబట్టి. రాను బొంబాయికి రాను పాట రాసి కదా, తెలుసు ఐ నో ఆయన తెలుసు నాకు. రాను బొంబాయికి రానంటాడు, ఆడి పోయాడు, ఆడి పోయి వేసేసుకుంటున్నాడు. ఇంకా నడుస్తుంది అంటే క్యారెక్టర్ అనేది ఒక రోజు చూస్తే 2 రోజులు చూస్తే రాదనమాట. ఆ సందర్భాన్ని బట్టి బయట పడతా ఉంటాయి మన క్యారెక్టర్ డిజైన్, ఎవరు ఎలా ఉంటారు మనస్తత్వంగా. అంటే ఆఫ్ స్క్రీన్ లో విధంగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ లో విధంగా ఉంటారు. ఇదంతా జరిగే మొత్తం ఆఫ్ స్క్రీన్ లోనే వాళ్ళకి తెలుసు, కానీ ఆఫ్ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లోపల భావాలని బయటకు వచ్చేస్తాయి కదా. నాకేమనిపించదు భయ్య, ఎందుకంటే ఫస్ట్ లో అందరూ మౌనంగా జెన్యున్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఎవరు బయట పెట్టుకోవాలనుకోరు. నిదానంగా ఏముంది అక్క నేనేం చేయలేదక్క, వాడే కొట్టాడు, నేనేమన్నానే వాడిని. బిగ్ బాస్ స్వాగతం పలుకుతుంది, మీరు దగ్గర దయచేసి కోరుతున్నాము. బిగ్ బాస్ రాండి పొద్దున్న పాటేస్తారు, జింపచ్చిగా ఉంటుంది. అయితే ఫైన్, ఓకే, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో షష్ఠి వర్మకి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అంటే చెప్తాను కదండి, అంటే షష్ఠి వర్మకి అందులో ఉన్న కన్సెప్ట్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి బాహ్య ప్రపంచానికి తెలియదు అనమాట, వాళ్ళు ఎవరనేది తెలియదు. ఇప్పుడు తెలిస్తే ఏంటంటే ఆపర్చునిటీ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దానికోసం వెయిట్ చేస్తారు, ఆర్టిస్ట్ అనే ఒక వ్యక్తి ఆయన 10 మంది తెలియాలని వాళ్ళు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి సో మరి సెలబ్రిటీస్ అందరిలో కూడా ఏజ్ ఎక్కువ ఉంది కదా, సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్నారు కదా, ఏమన్నా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అంటారా గేమ్స్ లో స్ట్రెంత్? ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ. మన మంచి బోలే గారు ఎంటర్టైన్మెంట్ అందించారు, అని చెప్పి అది బాగానే నడిచింది. కొద్దిగా యంగర్స్ ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ముసలి ఇంకోరు చూడమాట బిగ్ బాస్. మీరు నేనే చూసేది 25-30 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూస్తారనమాట, మిగతా వాళ్ళు చూడరు. యంగర్స్ కి కాబట్టి అది కూడా యంగర్స్ ఉంటే సెట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్